భారత్‌కి చమురు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధిలో ఒక పడవ అయితే చిక్కుకుంది. ఆ పడవ కెప్టెన్ అయినటువంటి జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన రాకేష్ రంజన్ గారు గుండెపోటుతో మరణించారు. ఆయన అవానా చమురు నౌకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ నౌక భారత్‌కు బయలుదేరింది. అయితే యుద్ధం నేపథ్యంలో ఇది హార్మోజ్‌కు 14 నాటికల్ మైళ్ళ దూరంలో చిక్కుకుందంట. అక్కడ ఉంటున్నప్పుడే ఈయనకేమొచ్చేసి గుండెపోటు వచ్చింది. అయితే వెంటనే ఆయన పోర్ట్ రషీద్‌కి తీసుకెళ్లారు ఆయన్ని. దుబాయ్‌లో ఉన్నటువంటి ఆ పోర్ట్ రషీద్‌కి తీసుకువెళ్ళి అక్కడ వైద్య సాయం అందించారు. కానీ ఆయన అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారంట. అయితే గుండెపోటుతో చనిపోయారా లేదా ఇంకేదైనా కారణంతో చనిపోయారన్నది ఇప్పుడు పోస్ట్ మార్టంకి అయితే పంపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏమొచ్చేసి గుండెపోటుతో చనిపోయి ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయనకి దానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయన్న విధంగా చెప్తున్నారు. ఏదేమైనా సరే పోస్ట్ మార్టం అయిన తర్వాతే అసలైనటువంటి విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏమొచ్చేసి ఆయన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు. అలాగే ఇరాన్ కూడా ఇప్పుడు దీని గురించి స్పందించింది. ఇరాన్కి చెందినటువంటి వారే పడవలో అటు తీసుకెళ్లారు. పోర్ట్ రషీద్కి తీసుకెళ్లడం జరిగింది వైద్యం కోసం. ఇప్పుడు ఇరాన్ వాళ్ళైతే అన్ని విధాలుగా సహకరిస్తాము, హార్మోజ్ జలసంధిలో ఎటువంటి ఇది లేకుండా ప్రయత్నాలు చేసుకోవచ్చు, మీరు దానికి కావలసినటువంటి ఏ ఏర్పాట్లలో కూడా మేము ఆటంకాలు సృష్టించమని ఇప్పటికే చెప్పారు. సో ఆయన్ని ఫ్లైట్లో కానీ లేదంటే ఇంకేదైనా మార్గం ద్వారా కానీ ఇప్పుడు ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లాలి భారత్. దానికి విదేశాంగ శాఖ కూడా స్పందించింది. అన్ని ప్రయత్నాలు చేస్తామని కూడా చెప్పింది. కాబట్టి ఏ విధంగానైనా సరే ఇప్పుడు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేస్తారు.